వ్యూ పాయింట్లో ఇప్పుడు మనం చర్చించబోతున్న అంశం ఎలక్షన్ సిస్టమ్ గురించి. చాలా సందర్భాల్లో ఎలక్షన్ సిస్టమ్ గురించి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. సహజంగా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఓడిపోయిన పార్టీలు జరిగిన ఎన్నికల తీరు గురించి ప్రశ్నించడాన్ని కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అది ఇప్పుడు మొన్న కూడా ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మాట్లాడారు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, ఎలక్షన్ కమిషన్ని ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ఉంది అని. ఇది ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా రాష్ట్ర ప్రభుత్వాల మీద కావచ్చు, కేంద్రంలో ఎన్నికైన ప్రభుత్వం మీద కావచ్చు, ఈ విమర్శలు వస్తుంటే నిజంగా ఎన్నికల కమిషన్ ప్రలోభాలకు గురవుతుందా, ప్రభావితం అవుతుందా? ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఎలక్షన్ సిస్టమ్ గురించి ఎప్పుడు ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉంటుంటాయి, ఏదో ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంటారు. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం లేదు, కేంద్రంలో అధికారం ఉండే ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంటుంటాయి. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేస్తున్నది రాజకీయ ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణకు ఎవిడెన్స్ ఏముంటుంది? ఇదే పొలిటికల్ అలిగేషన్. దాన్ని ప్రూవ్ చేయాలి అనడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమే పని కాదు. కానీ దానికి ఉన్న సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే మీకు నేర పరిశోధనలో కీలకమైన పదం ఏంటంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. కరెక్ట్. సో ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్ముక్కైంది. అందువల్లనే 2024 ఎలక్షన్స్లో ఆ మేరకు 240 సీట్లతో బయటపడింది. లేకపోతే అధికారమే వచ్చేది కాదు, హర్యానా మహారాష్ట్రలో గెలిచేదే కాదు, కర్ణాటకలో ఇంకా ఎక్కువ లోక్సభ సీట్లు వచ్చేది. ఈ ఆరోపణ రాజకీయపరమైన ఆరోపణ. దానికి నిర్దిష్ట ప్రాతిపదిక లేకుండా నాలాంటి ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ వాలిడేట్ చేయలేము. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏముంది అనేది మీ ముందు పెడతాను. అది ఇక ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి, ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలి. మొదటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాతిపదిక. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అందుకే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి అంటే ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరి మధ్యవర్తిగా న్యూట్రల్గా ఉండాలంటే మొదల వ్యక్తికి న్యూట్రాలిటీ ఉండాలి కదా. సో ఇక్కడ ఎన్నికల కమిషన్ న్యూట్రల్గా ఉందా? న్యూట్రల్గా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ నియామక ప్రక్రియ ప్రభుత్వంతో సంబంధం ఉండకూడదు, అధికార పార్టీ ప్రభావానికి లోబడి ఉండకూడదు. ఇదే అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్తూ నిజం ఇది, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉంటేనే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించగలుగుతుంది, ఎన్నికల కమిషన్ పైన క్రెడిబిలిటీ విశ్వసనీయత ఉంటుంది. అందువల్ల ఎన్నికల కమిషనర్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో ఉండే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అని ఒక తీర్పు చెప్పింది. ఎంత మంచి తీర్పు! అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ తీర్పు అమలు కాకుండా ఉండేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి ఒక క్యాబినెట్ మంత్రి ఉంటే సరిపోతుందని చెప్పారు. అంటే ఏమున్నది, ఇవాళ అధికార పార్టీ మెజారిటీ కలిగిన కమిటీ ఎలక్షన్ కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తారు. ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది దాని స్వతంత్రత పైన, దాని ఇండిపెండెన్స్ పైన ఎక్కడన్నా స్వతంత్రత ఉంటుందా? ఇది మొదటి అంశం. అందుకే నేను స్వతంత్రంగా ఉన్నానంటే సరిపోదు కదా, జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి. జస్టిస్ సీమ్ టు హ్యావ్ డన్ ద జస్టిస్. ఇక రెండు, ఎన్నికల కమిషన్ ఒక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ పైన విమర్శలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి. రాజకీయ పార్టీల మీద విమర్శలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకత్వం పైన ప్రశ్నలు వచ్చినప్పుడు రాజకీయ నాయకత్వం అదే ధీటుగా సమాధానం చెప్తుంది. కానీ ఇన్స్టిట్యూషన్స్ పైన వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ చాలా మెచ్యూరిటీతో రియాక్ట్ అవుతాయి. మీకు ఎక్కడా కూడా మీరు గమనించండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది ఉదాహరణకు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని రోజు ఆరోపిస్తారు. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవడాడు అవకతవకలు చేసినది వాని పైన పరువు నష్టం దావా వేస్తా, అసలు వాడు ఎక్కడోడు మమ్మల్ని అంటాడా అన్నాడా? మీరు గమనించండి. సో ఎన్నడూ లేదు. మీకు క్షమాపణ చెప్పు, నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బదనాం చేస్తున్నావు,
నీ పైన డిఫమేషన్ వేస్తా అని పబ్లిక్ కమిషన్ చైర్మన్ మాట్లాడక మీరు ఎప్పుడన్నా చూసారా? ఈవెన్ కోర్టు తీర్పులపై కూడా చాలా విమర్శలు వస్తాయి. మీరు ఎప్పుడైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవడాడన్నది నన్ను మమ్మల్ని అంటారా కోర్టుని నీ సంగతి చెప్తా అన్నారా? ఎందుకు ఇన్స్టిట్యూషన్స్ అలా రియాక్ట్ కావు? అదంతా ఎందుకు గవర్నర్లకు కూడా ఎవరో మీకు తమిళసాయి సౌందరరాజన్ అంటే వాళ్ళు కాస్త రియాక్ట్ అయితే రియాక్ట్ అవచ్చు, కానీ సాధారణంగా గవర్నర్లకు రియాక్ట్ కాదు. అంటే కొన్ని వ్యవస్థలు ఎవరైనా ప్రశ్నిస్తే నేను సరి చేసుకోవడానికి ఈ ప్రశ్న ఉపయోగపడుతుందా లేదా అనే ఒక మెచ్యూరిటీ ప్రదర్శిస్తారు. కానీ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రాహుల్ గాంధీ రోడ్ సైడ్ పొలిటీషియన్ కాదు, ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి హోదా, అది నార్మల్ హోదా కాదు. ఆ హోదా ఉంది కనుకనే మీరు చాలా కీలకమైన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, సిబిఐ అధినేత, ఆఖరికి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక ప్రక్రియలో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ భాగస్వామ్యం చేస్తారు. అలాంటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చాలా వివరాలతో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కొన్ని అంశాలు బయటపెట్టాడు. ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్? దాన్ని తీసుకొని నిజంగానే అందులో లోపాలు ఉన్నాయా, సరైనవి ఉన్నాయా, లేదు ఆ అంశాలు తప్ప ఒప్ప తేల్చి సమాజం ముందు ఉంచాలి, రాహుల్ గాంధీ ముందు ఉంచాలి. కానీ ఏం చెప్తున్నారు? నువ్వు ప్రామిస్ చేసి ఓత్ తీసుకొని నాకు సబ్మిట్ చేయి, అప్పుడు నేను విచారణ చేస్తా, లేకపోతే నువ్వు మాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నువ్వు ఎన్నికల కమిషన్ పైన అపవాదం మోపినట్టే. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇలా అటాక్ చేస్తుందా? విమర్శల్ని ప్రశ్నలకు దాడిగా భావించడం అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ కాదు. అందుకే నేను పబ్లిక్ చైర్మన్ నుంచి మొదలుకొని మీ చీఫ్ జస్టిస్ల వరకు ఉదాహరణలు ఇచ్చాను. నో మచ్యూర్డ్ ఇన్స్టిట్యూషన్ విల్ రియాక్ట్ లైక్ దట్. ఇప్పుడు మన ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ తన దగ్గర ఉన్న సర్ప్లస్ అంతా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇచ్చింది. ఆ విధానం తప్పని చాలామంది మాట్లాడారు. ఎక్కడన్నా ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎవడా మాట్లాడేది, నా ఇష్టం, నా దగ్గర ఉన్న సర్ప్లస్ ఇస్తే నీకేం, అట్లా ఇంకోసారి అంటే ఆర్బీఐని బదనాం చేసినట్టే, మీ మీద డిఫమేషన్ ఇస్తాను ఆర్బీఐ గవర్నర్ అన్నాడా? అసలు ఆర్మీ పైన విమర్శలు వచ్చినా కూడా ఆర్మీ ఇప్పుడు రియాక్ట్ అయిందా? దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ ఒక డెమోక్రసీలో. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీని ప్రదర్శించడం లేదు. మూడవది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కదా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఫెయిర్ అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, మీరు ఉదాహరణకు మీరు ఒక 100 మంది పరీక్ష రాస్తారు, అందులో 100 మందిలో 5 సెలెక్ట్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? 100 మంది మార్కులు బయటపెట్టి, అవసరమైతే 100 మంది ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్లు కూడా ఆన్లైన్లో పెట్టి, కరెక్ట్, ఇంకో వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకో ఇలా రాశారు, ఇందుకు సెలెక్ట్ అయ్యారని పెడితే ట్రాన్స్పరెంట్. కానీ నేను ఎందుకు ఇస్తా మార్కుల షీట్? నేను ఇవ్వను. అసలు మార్కులు ఎందుకు చెప్తా మీకు? మా మీద నమ్మాలంతే, లేకపోతే నువ్వు బదనాం చేస్తున్నావు అని అంటారు ఎక్కడన్నా. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి బాబు? ఎవరు అడిగితే వాళ్లకు ఇంకో తీసుకెళ్ళు, ఇది ఓటర్ల జాబితా, మనుషులు తయారు చేస్తారు ఈ జాబితాను, తప్పులుంటే ఉండొచ్చు, మీరు కూడా చూపెట్టండి, ఏమన్నా ఉంటే సవరించుకుంటాం. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఏమడుగుతున్నాడు? మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వండి అంటున్నాడు. దీనికి అభ్యంతరం ఏంటండి? ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీ దగ్గర, వెళ్ళిపోయే ముందు నాకు ఏం చేస్తారు మీరు? పెన్ డ్రైవ్లో మొత్తం నాకు వీడియో తీసి ఇస్తలేరా? రహస్యం అదేమన్నా. సో మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? పోనీ ఎలక్ట్రానిక్ ఫామ్ కాదు, మాకు ఎలక్ట్రానిక్ ఫామ్ మేము ఇవ్వము, ఎందుకంటే సెక్యూరిటీ అనుకుందాం. సెక్యూరిటీ ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే అసలు నీ దగ్గర ఉన్న ఒరిజినల్ నీ దగ్గర ఉంటుంది కదా, అంతే కదా. సో అందులో ఉదాహరణకు అందులో లేని పేరు యాడ్ చేసాం అనుకుందాం, రోహిత్ అని. ఏం చేస్తారు? అరే బాబు నువ్వు యాడ్ చేసుకున్నా నా లిస్టులో లేదని చెప్తావు. సో అది కాదు, పోనీ ప్రింట్అవుట్లు ఇస్తున్నారు. ప్రింట్అవుట్లు ఏమడుగుతున్నారు రాహుల్ గాంధీ? అయ్యా ప్రింట్అవుట్లు ఎలక్షన్ కమిషన్ అంటే ఎంతమంది? 90, దాదాపు 100 కోట్ల ఓటర్లు ఉంటారు. 100 కోట్ల ఓటర్ల జాబితాను ఎవరైనా మాన్యువల్గా స్టడీ చేయగలరా? ప్రాక్టికల్గా సాధ్యమా? ఒక్క 6 నెలలు పట్టింది ఒక్క మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్కే. మరి ఇలాంటివి 543 లోక్సభ కాన్స్టిట్యున్సీలు, ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా? అందుకే మాకు మిషన్ రీడబుల్ ఫామ్లు ఇవ్వండి అంటున్నారు. మిషన్ రీడబుల్ ఫామ్ అంటే నువ్వు స్కాన్ చేసి ఫోటో తీసి దాన్ని నీవు మిషన్ చదవగలగాలి.
ఇప్పుడు మీకు ఉదాహరణకు పేపర్ ఉంది, హిందూ పేపర్. హిందూ పేపర్ని మీరు సెల్తో స్కాన్ చేసి టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మీకు స్పీచ్ఫై లాంటి, మీరు ఆ హిందూ పేపర్ను స్కాన్ చేస్తూ ఫోటో తీస్తూ లేదా లింక్నైనా ఆ టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్లో పెడితే చదివేస్తుంది మొత్తం, బుక్ కూడా చదువుతుంది. కానీ ఇలా మిషన్ రీడబుల్ ఫామ్లో ఉండాలి. ఈ మధ్య రెబాన్ మెటా గ్లాసులు వచ్చాయి, ఆ అద్దాలు పెట్టుకుని నువ్వు బుక్ పెట్టుకుంటే బుక్ అంతా అదే చదువుతుంది. నువ్వు అట్టిగా బుక్ పట్టుకుని ఉండడం అంతే, కళ్ళు మూసుకొని ఉండొచ్చు. నేను కళ్ళు మూసుకొని ఇట్లా బుక్ పట్టుకున్నాను అనుకోండి, ఆ బుక్ మొత్తం చదివేస్తుంది. సో మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది. బుక్ డోర్లో చదివేస్తుంది. ఒక్కొక్క పేజ్ నువ్వు తిప్పుకుంటే నీ పని, నువ్వు చేయాల్సింది ఇట్లా బుక్ పెట్టుకొని ఒక్కొక్క పేజ్ తిప్పాలి, చదువుతూ పోతూ ఉంటుంది. ఫోన్ వస్తే మధ్యలో అద్దాల్లోనే ఫోన్ మోగుతుంది, నువ్వు అద్దాల దాన్నే రిప్లై చేయొచ్చు. ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి, అమెరికా కూడా కాదు, 30-35,000కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇంత టెక్నాలజీ ఉన్న ఎన్నికల కమిషన్కి ఏంటంటే ఇబ్బంది, మిషన్ రీడబుల్ ఫామ్లు ఇవ్వమంటుంది. అసలు అర్థం ఉంది దానికి. సో దీనికి ఆన్సర్ ఇక 3-4 చెప్తాను. ఆ బీహార్ ఒక ఉదాహరణ. బీహార్లో 20 ఏళ్ల తర్వాత ఓటర్ రివిజన్ చేపడుతున్నారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు డూప్లికేట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, తీసేయాలి. ఓటర్లు రివిజన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎవరైనా బోగస్ ఓట్లుంటే తీసేయాలి. కానీ ఉన్న ఓట్లను తీసేస్తారు. బోగస్ ఓట్లను తీసేయాల్సింది పోయి 3.94 lakh crores 4 కోట్ల ఓటర్లను మీరు ఓటరే నిరూపించుకోండి అంటున్నారు. అది మీ బాధ్యత అంటాను. మరి మేము నిరూపించుకోవడానికి ఏం చేయాలి అని అడిగితే ఓటర్ ఏమంటారు తెలుసా, మీ ఆధార్ కార్డు పనిచేయదు, మీ రేషన్ కార్డు పనిచేయదు, మేము 20 ఏళ్ళుగా 5 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఎపిక్ కార్డు కూడా పనిచేయదు. అరే ఇదేందయ్యా, ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు పనిచేయదా, ఎన్నికల సంఘమే ఇచ్చిన ఎపిక్ కార్డు పనిచేయదా, 6 ఎన్నికల్లో ఓటు వేసిన కార్డు పనిచేయదా అంటే పనిచేయదు. ఏది పనిచేస్తుంది, పాస్పోర్ట్ పనిచేస్తుంది. పాస్పోర్ట్ బీహార్లో 2% మందికి ఉంటుంది, అదే ఆధార్ కార్డు 87% మందికి ఉంటుంది. 87% మంది వద్ద ఉన్న ఐడెంటిటీ కార్డు పనిచేయదట, 2% మంది ఉన్న దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు పనిచేస్తుందట. ఇదేంటి అంటే ఆధార్ కార్డులు బోగస్ ఉన్నాయి, పాస్పోర్ట్లు బోగస్ లేవా, నకిలీ పాస్పోర్ట్లు తీసుకుంటలేరా? పోనీ ఆ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఏం చేయాలి, నువ్వు ఎవరైనా పాస్పోర్ట్ అప్లై చేసిన ఎవరైనా అడగండి, ఆధార్ కార్డు ఇవ్వాలి. అంటే పాస్పోర్ట్ ఇవ్వడానికేమో ఆధార్ కార్డు బేసిస్, ఆధార్ కార్డు మాత్రం పనిచేయదు, పాస్పోర్ట్ పనిచేస్తుంది. విచిత్రంగా ఉంటుంది. ఎక్కడైనా మీరు ఏ పాస్పోర్ట్ కావాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ. కార్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనట, కార్ సర్టిఫికేట్ మ్యానిపులేట్ కాదా? అసలు ఏమైనా అర్థం ఉండదు దీనికైనా లాజిక్. సుప్రీంకోర్టు అన్నది ఇది ఎక్కడ లాజిక్ అయ్యా, ఆధార్ కార్డు పనిచేయదంటే, మీరు ఇచ్చిన ఎపిక్ కార్డే పనిచేయదంటే, ఒకవేళ అది బోగస్ అయితే మీరు బోగస్ అని తీసేయండి. నిజంగానే బోగస్ అని తెలియదు అనుకో, బోగస్ అంటే ఏదైనా బోగస్ కాదు, కరెన్సీ నోట్లో బోగస్ ఉంటాయి. సో బ్యాంక్ ఫ్రాడ్లు అవుతలేవా అని చెప్పి బ్యాంకింగ్ బంద్ చేసినామా? ఇప్పుడు బ్యాంక్లో ఫ్రాడ్ అవుతుంది, ఏటీఎం కార్డులు ఫ్రాడ్ చేస్తున్నారు, అందువల్ల ఏటీఎంలు నిషేధించామా? బ్యాంక్ అకౌంట్లలో ఆన్లైన్ బ్యాంకింగ్లో మోసాలు అవుతున్నాయి, సైబర్ క్రైమ్లు అవుతున్నాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ క్లోజ్ చేసినామా? కరెన్సీ నోట్లు దొంగ వేస్తున్నాయి, కరెన్సీ నోట్లు నిషేధించినామా? నాకు అర్థం కాదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడైనా ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డు పనిచేయదంటారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, బీహార్లో 65 లక్షల మంది ఓట్లు తీసిపడేశారు. అందులో విచిత్రం ఏంటంటే ఉమెన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు ఉమెన్ మైగ్రేట్ అవుతారా, మెన్ మైగ్రేట్ అవుతారా చెప్పండి నాకు. కామన్ సెన్స్ చెప్తాను కదా, మెన్ మైగ్రేట్ అవుతారు, ఉమెన్ ఇంట్లో ఉంటారు ఎక్కువ మంది. అయితే ఇద్దరు అయితే లేకపోతే మెన్ అవుతారు ఫస్ట్. సో ఇది బీహార్లో చేసిన నిర్వాహకం. ఈ ఎన్నికల కమిషన్ పైన ఏం విశ్వాసం ఉంటుంది? ఇక ఇది పోనీయండి, మీరు ఇంకేమన్నా CCTV ఫుటేజ్ ఉంటుంది, పోలింగ్ బూతులు, పోలింగ్ ప్రక్రియ. రోహిత్ అనే వ్యక్తి 4 చోట్ల ఓటేసింది అనుకుందాం. రాహుల్ గాంధీ ఆరోపణ అదే కదా. ఒక వ్యక్తి ఆదిత్య శ్రీవాస్తవ్ అనే వ్యక్తి కర్ణాటక మహదేవపురంలో వేసిండు, ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఓటేసిండు, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఓటేసిండు, మహారాష్ట్రలో బాంబేలో ఓటేసిండు. అంటే ఈ ఆదిత్య శ్రీవాస్తవే పోయి ఓటేసాడా, ఆయన పేరు ఇంకో రేట్ వేసాడో మనకు తెలియదు, ఓటేసాడు. ఇలాంటి వాళ్ళని తీసేయాలి. తీసేయాలంటే ఏంటి పరిష్కారం? ఓ CCTV ఫుటేజ్ ఉంటే, ఇంకో ఆదిత్య శ్రీవాస్తవ రోహిత్ అనే అతను మీకు ఉప్పల్ వేసిండు, జూబ్లీస్ వేసిండు, యాగత్పురాలు వేసిండు, మీకు చేవల్ల వేసిండు అనుకో, 4 CCTV ఫుటేజ్లు ముందు పెడితే, ఇంకో ఈ రోహిత్ చూడు కనబడుతున్నాడు టీవీ యాంకరు 4 చోట్ల దొరికిపోతారు కదా దొంగ. అంతేగా CCTV ఫుటేజ్ లేదంటారు, దాన్ని మేము కలబెట్టేసిన అయిపోయింది కదా, లేదంటారు, తీసి డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేసినా ఆన్సర్ లేదు. ఏం దాయలేమా? CCTV ఫుటేజ్ దాచుకోలేమా? ప్లేస్ లేదా ఇండియాలో? ఇంత పెద్ద దేశం కదా, ఇంత పెద్ద దేశంలో ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేదా?
సీజన్ పడేది. ఆఖరికి ఇట్లా వీవీప్యాట్ మిషన్లు పెట్టాను. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ ఎందుకు పెట్టినారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినాయి. అయ్యా నేను ఈవీఎంలో ఒక బటన్ నొక్కితే ఇంకోటి పడుతుంది అనేది అనుమానం. ఈ అనుమానాన్ని పరిష్కరించడానికి ఏముంటుందంటే మనం ఒక ఈవీఎంలో బటన్ నొక్కడంతోనే ఆ ఓటు వీవీప్యాట్ మిషన్లో ప్రింట్ అవుతుంది, మనకు కనబడుతుంది. మనందరం ఓట్లు వేసినాం కదా, ఆడ కనబడుతుంది మనం కరెక్ట్ వేసినామా ఓట్లేదని. ఆ తర్వాత పేపర్ ప్రింట్ అయి డబ్బులు పడుతుంది. ఇది ఎందుకు పెట్టినారు? పేపర్ ఆడిట్ అంటే ఈవీఎం ఓట్లు నిజమా కాదా అని ఆడిట్ చేసుకోవటానికి. మరి ఉన్న ఎందుకు ఆడిట్ చేస్తాడు కదా. వీవీప్యాట్ డేటా ఏంటో లేదంటారు. ఆ వీవీప్యాట్ మిషన్లు ఎక్కువ పెట్టండి అయ్యా, ఓ 10% సెగ్మెంట్లో పెట్టండి, ఏం కొంపలు ముడుతాయంటే పెట్టరు. ఆఖరికి విచిత్రం ఏంటంటే 6 గంటల ఓటింగ్ అయిపోయినా నెల రోజుల దాకా ఫైనల్ ఓట్ కౌంట్ ఇవ్వరు. నెల రోజులు పడుతుందా ఎంతమంది ఓట్లు వేసారో తెలుసడానికి? పోనీ 6 గంటలకు ఓటింగ్ అయింది, రాత్రి 10 దాకా ఓటింగ్ అయింది, 11 దాకా తెల్లారి 12 పెట్టి ఓటింగ్ చెప్పు తెలియదు అంటారు. 1 మంత్ తర్వాత ఫైనల్ డేటా వస్తుంది. ఎట్లా నమ్మాలి మరి? సో ఇవన్నీ నిజమా? ఇవన్నీ వల్ల బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్ముక్కిందని అంటలేదు, కానీ ఇన్ని అనుమానాలకు ఎందుకు ఆస్కారం ఉండాలంటారు.